ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈ క్లాస్లో మరొక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అత్యంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఈ క్లాస్లో మనం మరొక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు ఈ క్లాస్లో చర్చించబోయే టాపిక్ నేమ్ వచ్చి భారత రాజ్యాంగం షెడ్యూల్స్. భారత రాజ్యాంగం షెడ్యూల్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కాంపిటేటివ్ రీత్యా షెడ్యూల్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో 1-2 మార్కులు తప్పకుండా రావడం జరుగుతుంది. ఫలానా షెడ్యూల్ ఇచ్చి ఈ షెడ్యూల్ ఏ యొక్క భాగానికి సంబంధించింది అని క్వశ్చన్ అడగవచ్చు. లేదంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అడగవచ్చు. లేదంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ అని అడగవచ్చు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అడగవచ్చు. ఈ షెడ్యూల్స్ని ఏ చట్టం ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచారనేటువంటి అంశాలు కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. కాబట్టి కాంపిటేటివ్ రీత్యా ఏ కాంపిటేటివ్ పేపర్ తీసుకున్నా, ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా, ప్రతి పేపర్లో షెడ్యూల్స్ నుంచి 1 కానీ 2 మార్కులు ఇవ్వడం అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్స్ని మనం ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. రాజ్యాంగ ప్రవేశిక గురించి కానీ, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్స్ కానీ, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు కానీ, ఏ అంశాలు ఏ దేశం నుంచి మనం గ్రహించాము, ఏ దేశ రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలు తీసుకుని మనం రాజ్యాంగం పొందుపరిచాము, ఆ అంశాల గురించి కానీ, ఈ 4 టాపిక్స్ నుంచి ఎగ్జామినేషన్లో ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా 10 నుంచి 15 మార్కులు రావడం అనేది మనం ప్రతి ఎగ్జామినేషన్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంపిటేటివ్ రీత్యా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనకు ఎగ్జామ్లో 1-2 మార్కులు అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ అని ఈ క్లాస్లో మనం దీని గురించి చర్చించుకోబోతున్నాం. సో ఈ క్లాస్లో మనం షెడ్యూల్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. భారత రాజ్యాంగం షెడ్యూల్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. షెడ్యూల్స్ అనగా ఏంటి, షెడ్యూల్స్ని భారత రాజ్యాంగంలో చేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి, షెడ్యూల్స్ని ఏ చట్టం ఆధారంగా లేదా దేని ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచాము, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఆన్సర్ ఈ క్లాస్లో మనకు దొరకడం జరుగుతుంది. కాబట్టి షెడ్యూల్ అనగా అనుబంధాలుగా మనం పేర్కొంటాం. షెడ్యూల్ అనగా అనుబంధాలుగా మనం చెప్పుకుంటాము. అనుబంధ భాగాలుగా చెప్పుకుంటాం. అనుబంధ భాగాలు ఏంటి? అనుబంధ భాగాలు అంటే ప్రత్యేక అంశాల కోసం లేదా ప్రత్యేక వర్గాల కోసం న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడి ఉన్నటువంటి భాగాలే ఈ షెడ్యూల్స్ అన్నమాట. ప్రత్యేక అంశాల కోసం, ప్రత్యేక వర్గాల కోసం న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడినటువంటి ఈ భాగమే షెడ్యూల్స్. సో షెడ్యూల్స్ అనేది అర్థం ఏంటంటే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉన్నటువంటి భాగమే షెడ్యూల్స్ అన్నమాట. షెడ్యూల్స్ అంటే అనుబంధ భాగాలను చెప్పుకున్నాం. ఏంటి ఈ షెడ్యూల్స్ అనుబంధ భాగాలు ఎందుకు అనుకుంటామంటే, మనకు భారత రాజ్యాంగంలో 395 అధికరణలు ఉన్నాయి. 395 అధికరణలో ఎక్కడైనా ఒక అంశం గురించి, ఆ అధికరణలో ఎక్కడైనా ఒక అంశం గురించి పూర్తి వివరణ లేనప్పుడు, ఒక అధికరణలో జస్ట్ ఒక అంశం గురించి అట్లా చెప్పేసి వదిలే దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అధికరణలో ఇవ్వకుండా, ఆ అధికారం నుంచి దాంట్లో పేర్కొన్నటువంటి అంశం గురించి ఒక వివరణాత్మకమైనటువంటి అనుబంధమే ఈ షెడ్యూల్స్. చాలా జాగ్రత్తగా వినండి. షెడ్యూల్స్ అంటే అధికరణలలో ఏదైనా ఒక అధికరణలో పేర్కొన్నటువంటి అంశం గురించి పూర్తిగా దాని గురించి వివరణ లేనప్పుడు, ఆ అధికరణలో పేర్కొన్నటువంటి అంశం గురించి పూర్తి వివరణ ఎక్కడ ఉంటుందంటే మనకు ఈ షెడ్యూల్స్లో
దొరకడం అనేది జరుగుతుంది. అంటే రాజ్యాంగంలో ఒక అంశం కోసం వివరణాత్మకమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి అనుబంధ భాగమే ఈ షెడ్యూల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, భారత రాజ్యాంగంలో మొదటి భాగం భారత భూభాగాలకి సంబంధించినటువంటి అంశాలను చెప్పుకున్నాం. సో భారత భూభాగం సంబంధించి అంశాలను చెప్పుకున్నాం, కానీ దాంట్లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి, ఆ రాష్ట్రాల యొక్క పేర్లు, సరిహద్దులు అనేవి మనకు అక్కడ కనపడవు. ఒకటో అధికారంలో మనకు ఆ మొదటి భాగంలో ఎక్కడ కొన్ని కనపడవు. అవి ఎక్కడ కనపడతాయంటే మనకు షెడ్యూల్స్, మొదటి షెడ్యూల్లో నీట్గా కనపడడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేక అంశం కోసం, ఒక ప్రత్యేక వర్గాల కోసం న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడినటువంటి భాగమే ఈ షెడ్యూల్స్. సో షెడ్యూల్స్ అంటే మనకి ఏ గుర్తు రావాలంటే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉన్నటువంటి భాగమే ఈ షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు లేదంటే దేని యొక్క పరిధి పెంచుతున్నట్టు? న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు కలదంటే, న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందంటే దేని యొక్క పరిధి పెంచుతున్నట్టంటే పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెంచుతున్నట్టు. పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెంచుతున్నట్టు. సో ఏంటి పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి అంటే? చాలా జాగ్రత్తగా గమనించండి. పార్లమెంటు చేసేటువంటి చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా, విరుద్ధంగా ఉన్నాయా అని ఉన్నత న్యాయస్థానాలు తేల్చి చెప్తాయి. ఒకవేళ ఆ తేల్చి చెప్పేటువంటి అధికారాన్ని మనం ఏమంటామంటే న్యాయ సమీక్ష అని చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఈ న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందంటే దేని యొక్క పరిధి పెంచినట్టు? పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెంచినట్టు. అంటే పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెరుగుతుందంటే దేని యొక్క పరిధి తగ్గుతున్నట్టు? న్యాయ సమీక్ష చేయడానికి వీలులేనట్టే కదా. సో న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందంటే పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి మాత్రం పెరుగుతుందన్నమాట. అంటే పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి అంటే ఏంటంటే పార్లమెంటు మాత్రమే రూపొందించి, పార్లమెంటు మాత్రమే సవరించగలిగి, పార్లమెంటు చే మాత్రమే రద్దు చేయగలిగిన అంశాలు ఈ షెడ్యూల్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడినటువంటి అనుబంధ భాగాలే ఈ షెడ్యూల్స్ అని చెప్పుకున్నాం. సో న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందంటే అర్థం ఏంటి? పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెరిగినట్టు. పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి, పార్లమెంట్ యొక్క డిస్క్రిమినేషన్ పవర్ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్ మాత్రమే రూపొందిస్తుంది, పార్లమెంట్ మాత్రమే సవరించగలుగుతుంది, పార్లమెంట్ ఇచ్చే మాత్రమే రద్దు చేయగలిగిన అంశాలు మాత్రమే ఈ షెడ్యూల్స్ అని చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ మాత్రమే రూపొందిస్తుంది, పార్లమెంట్ మాత్రమే సవరించగలుగుతుంది, పార్లమెంట్ మాత్రమే రద్దు చేయగలుగుతుంది. అంటే ఉన్నత న్యాయస్థానం న్యాయ సమీక్ష చేయడానికి లేనటువంటి భాగమే ఈ షెడ్యూల్స్ అన్నమాట. షెడ్యూల్స్ ని ఏ చట్టం ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది? లాస్ట్ క్లాస్ లో కూడా ఈ చట్టం గురించి మనం మాట్లాడడం జరిగింది. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ని పొందుపరచడానికి ఏ చట్టం ఆధారంగా తీసుకున్నామంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ చట్టం గురించి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పాము. ఏమని చెప్పాం? భారత రాజ్యాంగానికి జెరాక్స్ కాపీ అంటే ఏ చట్టం అని చెప్పుకున్నామంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. 1935 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పుకున్నాం. సో ఎందుకు చెప్పుకున్నామంటే దీన్ని జెరాక్స్ కాపీని, ఈ చట్టంలో ఉన్నటువంటి 70% అంశాలు 70% అంశాలు యాసిడ్ రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. సో లాస్ట్ క్లాస్ మనం చెప్పే అత్యవసర అధికారాలు చెప్పినాం. అత్యవసర అధికారాలు ఏ చట్టం ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచామంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పాం. సో షెడ్యూల్స్ కూడా ఏ చట్టం ఆధారంగా, దేని స్ఫూర్తి ఆధారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచామంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లేదా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి షెడ్యూల్స్ ని రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. సో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచే ఎందుకు తీసుకోవాలి షెడ్యూల్స్ ని పొందుపరచాల్సిన అవసరం వచ్చిందంటే ఆల్రెడీ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కాలంలో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లో ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన జరుగుతున్నప్పుడు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లో ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నాయి. కొన్ని అధికారులు షెడ్యూల్స్ పొందుపరచడం జరిగింది. సో ఈ చట్టంలో
ఈ చట్టంలో ఎన్ని అధికారులు ఉన్నాయి, ఎన్ని చట్టాలు పేర్కొన్నారంటే సో 321 321 అధికారులు, 10 షెడ్యూల్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ను పొందుపరిచారంటే 10 షెడ్యూల్స్ ను పొందుపరిచారు. మరి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 321 ఆర్టికల్స్. భారత ప్రభుత్వ చట్టం 1935 యాక్ట్ లో సో 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి అధికారులు 321 10 షెడ్యూల్స్ ను పొందుపరచడం జరిగింది. సో దీని స్ఫూర్తి ఆధారంగా భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ను పొందుపరచడం అనేది జరిగింది. భారత రాజ్యాంగం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి షెడ్యూల్స్ ఎన్ని అంటే ఎప్పుడు వచ్చింది మనకి రాజ్యాంగం అమల్లోకి? 1950 జనవరి 26. 1950 జనవరి 26 వచ్చింది మన రాజ్యాంగం అమల్లోకి ఇప్పుడు వచ్చింది. సో 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ పొందుపరిచారంటే 8 షెడ్యూల్స్ పొందుపరిచారు. 8 షెడ్యూల్స్ ని పొందుపరచడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి షెడ్యూల్ సంఖ్య ఏంటంటే 8 అని చెప్పుకోవాలి. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ని భారత రాజ్యాంగంలో పొందుపరిచారంటే 8 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. ఇంకొక క్వశ్చన్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 అని చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఇవ్వండి. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. 12 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. సో ఎన్ని షెడ్యూల్స్ వచ్చాము? ఎన్ని షెడ్యూల్ మనకి చేర్చారు? 4 షెడ్యూల్ చేర్చారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్. సో ఈ షెడ్యూల్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది. షెడ్యూల్స్ అంటే రాజ్యాంగంలో ఒక అంశం గురించి ఒక వివరణాత్మకమైనటువంటి అనుబంధం. రాజ్యాంగంలో ఒక అంశం గురించి ఒక వివరణాత్మకమైనటువంటి అనుబంధ భాగం ఈ షెడ్యూల్స్ అని చెప్పుకున్నాం. సో షెడ్యూల్స్ ని న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందని చెప్పుకున్నాం. సో న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందంటే దేని యొక్క పరిధి పెరుగుతున్నట్టే పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెరుగుతున్నట్టు. పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి అంటే పార్లమెంట్ మాత్రమే రూపొందించి పార్లమెంట్ చే మాత్రమే సవరించగలిగి పార్లమెంట్ మాత్రమే రద్దు చేయగలిగినటువంటి అంశాలు. సో ఏ చట్టం ఆధారంగా తీసుకున్నామంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఆ చట్టంలో ఆల్రెడీ 321 అధికారులు 10 షెడ్యూల్స్ ని పొందుపరచడం అనేది జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ను పొందుపరిచారంటే 10 షెడ్యూల్స్ ను పొందుపరిచారు. కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. అట్లా కాకుండా 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. 8 షెడ్యూల్స్ అని చెప్పుకోవాలి. సో దీని గురించి షెడ్యూల్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది. సో ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మొదటి షెడ్యూల్ ఏంటి, ఆ షెడ్యూల్ సంబంధించి దేని గురించి మాట్లాడుతుంది, రెండో షెడ్యూల్ ఏంటి, దేని గురించి మాట్లాడుతుంది, మూడో షెడ్యూల్ ఏంటి, దేని గురించి మాట్లాడుతుందని ఇప్పుడు డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంతవరకు క్లియర్. చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 12 అని చెప్పాలి. సో ఇప్పుడు ఒక్కొక్క షెడ్యూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదటి షెడ్యూల్ ఏం చెప్తుంది, రెండవ షెడ్యూల్ ఏం చెప్తుంది, మూడవ షెడ్యూల్ ఏం చెప్తుంది, నాలుగవ షెడ్యూల్ ఏం చెప్తుంది, ఐదవ షెడ్యూల్ ఏం చెప్తుందని చూద్దాం. సో మొదటి షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే భారత భూభాగానికి సంబంధించినటువంటి పరిధి గురించి మాట్లాడుతుంది. భారత భూభాగ పరిధి గురించి మాట్లాడుతుంది. కాంపిటేటివ్ లో మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్.
మొత్తం మనం రిటర్న్ ఎగ్జామ్ రాయట్లేదు, జస్ట్ ఐడెంటిఫికేషన్. ఆ క్వశ్చన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అని మనకు మైండ్లో కొంచెం స్ట్రైట్, ఆ క్వశ్చన్ స్ట్రైట్ అయితే చాలు. సో మొదటి షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే భారత భూభాగ పరిధికి సంబంధించింది చెప్పుకున్నాం. సో భారత భూభాగ పరిధికి సంబంధించిందంటే భారత భూభాగ పరిధి వేటి చేత నిర్మితమైందంటే రాష్ట్రాలు, సో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల చేత భారత భూభాగం అనేది భారత భూభాగ పరిధి భూభాగం అనేది నిర్మించబడింది. సో భారత భూభాగ పరిధి అంటాం. సో ఈ మొదటి షెడ్యూల్లో ఏం పేర్కొన్నాడంటే రాష్ట్రం యొక్క పేరు, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దు, ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణం, ఆ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం. సో రాష్ట్రం యొక్క పేర్లు, ఈ రాష్ట్రం యొక్క పేర్లు, దాని యొక్క సరిహద్దులు, దాని యొక్క విస్తీర్ణం, దాని యొక్క నైసర్గిక స్వరూపం. నైసర్గిక స్వరూపం అంటే నువ్వు భారత రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఏ రాష్ట్రం గురించి నీకు డీటెయిల్స్ కావాలన్నా మొదటి షెడ్యూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం గురించి నువ్వు తెలుసుకోవాలనుకున్నావు. సో రాష్ట్రం గురించి తెలుసుకోవాలి, దాని పేర్లు, దాని సరిహద్దులు ఏమున్నాయి, ఎంత విస్తీర్ణంతో ఉంది, ఎంత నైసర్గిక స్వరూపం ఉంది అనేది ఏ షెడ్యూల్లో మనం పొందుపరుచుకుంటామంటే ఒకటో షెడ్యూల్లో మనం చూడొచ్చు. ఇందాక మన షెడ్యూల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, రాజ్యాంగంలో ఒక అంశం, ఒక అధికారంలో ఒక అంశం గురించి పూర్తి వివరణ లేనప్పుడు దానికోసం ఒక వివరణాత్మకమైనటువంటి, ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అనుబంధ భాగాలే ఈ షెడ్యూల్స్ అని చెప్పుకున్నాం. అంటే నీకు ఎక్కడ అధికారంలో ఆ రాష్ట్రం యొక్క పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం ఉండదు. సో భారతదేశంలో 25 రాష్ట్రాలు ఉన్నాయి. 25 రాష్ట్రాలు ఉన్నాయి. 25 రాష్ట్రాలు ప్రస్తుతం 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 25 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో 25 రాష్ట్రాల యొక్క పేర్లు కానీ, సరిహద్దులు కానీ, విస్తీర్ణం కానీ, నైసర్గిక స్వరూపం ఎక్కడ ఉంటుందంటే మొదటి షెడ్యూల్లో చూడొచ్చు. నీకు 395 ఆర్టికల్స్ లో ఎక్కడ ఒక స్టేట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. మొదటి షెడ్యూల్ అనేది పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే భారత భూభాగ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటి యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం గురించి పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి మొదటి షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే భారత భూభాగాల పరిధికి సంబంధించి. భారత భూభాగ పరిధి అంటే ఏమున్నాయి, 25 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరణాత్మకమైనటువంటి అంశాలు దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇది మొదటి షెడ్యూల్. సో నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలు. మొదటి షెడ్యూల్ భారత భూభాగాల పరిధికి సంబంధించింది. రెండవ షెడ్యూల్ ఏంటంటే జీతభత్యాలకు సంబంధించింది. జీతభత్యాలకి సంబంధించి అంటే రాజ్యాంగ ఉన్నత పదవులు ఉన్న వారి యొక్క జీతభత్యాల గురించి సంబంధించింది. సో మనకు రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, సో అట్లాగే మనకు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి కానీ, సో నెక్స్ట్ కాగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాగ్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి చెప్పేటువంటి అధికరణ 148 చాలా ఇంపార్టెంట్ అండి. కాగ్ గురించి తెలిపేటటువంటి అధికరణ 148. సో అట్లాగే మనకి కేంద్ర ఆర్థిక సంఘం ఉంది, దాని గురించి. సో నెక్స్ట్ అలాగే మనకు అటార్నీ జనరల్ ఉంటుంది, అతని గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్. సో నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సంఘం గురించి, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్. సో ఎందుకంటే ఈ సందర్భంగా చెప్తున్నాను, అటార్నీ జనరల్, సో కేంద్ర ఆర్థిక సంఘం, నెక్స్ట్ అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం, కాగు గురించి 148 చెప్తుంది, అటార్నీ జనరల్ గురించి 76 చెప్తుంది, కేంద్ర ఆర్థిక సంఘం వచ్చి 280 ఆర్టికల్ చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ వచ్చి 324 చెప్తుంది. సో ఇది జస్ట్ మామూలుగా చెప్పాను. రెండో షెడ్యూల్ ఏంటంటే ఉన్నత పదవిలో ఉన్న వారి యొక్క జీతభత్యాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్కి సంబంధించిన వారి, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వారు కానీ,
సో కంప్యూటర్ ఆడిటర్ జనరల్ గురించి కానీ. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ పొందుపరచారు. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి గురించి చెప్పుకుంటున్నాం. రాష్ట్రపతి జీతభత్యాలను అక్కడ జీతభత్యాలు జస్ట్ మెన్షన్ చేస్తారు. దానికి ఆ జీతం ఎంత వస్తుంది టోటల్గా, దాని యొక్క అలవెన్స్లు ఎంత, దాని యొక్క డిఏలు ఎంత, టీఏలు ఎంత, నెల ఖర్చు ఎంత, అసలు టోటల్గా ఎంత వస్తుంది మొత్తం దాని వివరణాత్మకమైన ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ 2వ షెడ్యూల్లో 10% జరుగుతుంది. అంటే గవర్నర్ యొక్క జీతం కూడా పూర్తి వివరణ, పూర్తి ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కంప్యూటర్ ఆడిటర్ జనరల్ గురించి కూడా ఇక్కడ 148 ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ 2వ షెడ్యూల్లో 10% జరిగింది. సో ఈ అటార్నీ జనరల్, ఈ కేంద్ర అధ్యక్షులను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి రాశాను. రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్న వారి యొక్క జీతభత్యాలంటే ఏ షెడ్యూల్ తెలియజేస్తుందంటే 2వ షెడ్యూల్ తెలియజేస్తుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ అలాగే 3వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకారాలు చెప్తుంది. సో రాజ్యాంగంలో ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. సో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే సో ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రి మండలి కానీ, సో నెక్స్ట్ పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులు కానీ, పార్లమెంట్కి పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కానీ, రాష్ట్రాల శాసనసభ సభ్యులు కానీ, రాష్ట్రాలకు పోటీ చేసే శాసనసభ సభ్యులు కానీ, సో నెక్స్ట్ అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ, సో నెక్స్ట్ అలాగే కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ. సో ప్రమాణ స్వీకారాలు రాజ్యాంగంలో ఉన్నత పదవిలో ఉన్న ప్రమాణ స్వీకారం గురించి చెప్తుందని చెప్పారు. కానీ ఈ ప్రమాణ స్వీకారాలలో రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారాల గురించి ఇక్కడ ఉండదు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులలో అలాంటి ప్రమాణ స్వీకారం గురించి చెప్పడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా గమనించండి. 3వ షెడ్యూల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం అనేది గురించి చెప్పలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులలో ఆల్రెడీ రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారాల గురించి చెప్పడం అనేది జరిగింది. సో 4వ షెడ్యూల్ ఏంటంటే రాజ్యసభలో వివిధ రాష్ట్రాలు గల ప్రాతినిధ్యం. రాజ్యసభలో వివిధ రాష్ట్రాలు గల ప్రాతినిధ్యం అంటే సో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ రాజ్యసభ, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులు రాజ్యసభకి ఎన్నుకోబడతారు, ఏ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతమంది సభ్యులు రాజ్యసభకి ఎన్నుకోబడతారని ఈ 4వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో యాక్చువల్గా రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతమంది ఉన్నారంటే 250. రాజ్యసభలో ఎంతమంది ఉన్నారంటే 250. కానీ ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది ఉన్నారంటే 245. వీళ్ళలో 12 మంది రాష్ట్రపతి చేత నియమించబడతారు. సో నెక్స్ట్ 233 రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నియమించడం జరుగుతుంది. అంటే రాజ్యసభలో వివిధ రాష్ట్రాల గల ప్రాతినిధ్యం, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులు రాజ్యసభకి పంపించబడతారని ఈ 4వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది సభ్యులు రాజ్యసభ పంపించబడతారు, లేదా తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమంది సభ్యులు రాజ్యసభ పంపిస్తారని ఎక్కడ పొందుపరిచారంటే ఈ షెడ్యూల్స్లో పొందుపరచడం జరిగింది. మనకు అధికారులు ఎక్కడ ఈ రాష్ట్రం నుంచి ఎంతమంది పంపిస్తాం, ఈ రాష్ట్రం నుంచి ఎంతమంది పంపిస్తాం చెప్పడం. సో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది రాజ్యసభకు పంపించేది ఒక 4వ షెడ్యూల్లో మాత్రం మనం పొందుపరచడం జరిగింది. 4వ షెడ్యూల్లోనే పొందుపరచడం జరిగింది. కాబట్టి రాజ్యసభలో వివిధ రాష్ట్రాల గల ప్రాతినిధ్యం అనేది 4వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250 చెప్పుకున్నాం. సో ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది ఉన్నారంటే 245 అని చెప్పుకున్నాం. సో వీళ్ళలో ఈ 245లో 12 మందిని రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఇది మళ్ళీ మనకు రాజ్యసభ వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్గా చెప్పుకుందాం. మిగతా 233 మంది రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభకి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి 4వ షెడ్యూల్ ఏంటంటే రాజ్యసభలో వివిధ రాష్ట్రాల గల ప్రాతినిధ్యం అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ 5వ షెడ్యూల్ అంటే ఏంటంటే
ప్రత్యేక ప్రాంతాలకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రాంతాల గురించి కానీ ప్రత్యేక షెడ్యూల్ తెగల గురించి పరిపాలన గురించి ఈ షెడ్యూల్ చెప్తుంది. సో ప్రత్యేక ప్రాంతాల షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ ప్రాంతాలు, నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క వాటికి సంబంధించిన పరిపాలన ఎక్కడ చూస్తామంటే మనం 5వ షెడ్యూల్లో చూస్తాం. సో అధికారులలో జస్ట్ ఊరక దాని గురించి చెప్తారు, కానీ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రాంతాల యొక్క పరిపాలన కానీ షెడ్యూల్ తెగల పరిపాలన ఎక్కడ ఉంటుందని మనకు 5వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. సో 5వ షెడ్యూల్లో చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి, షెడ్యూల్ తెగల ప్రాంతాలకు సంబంధించినది ఈ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో నెక్స్ట్ 6వ షెడ్యూల్ 5వ షెడ్యూల్కి 6వ షెడ్యూల్కి చాలా తేడా ఉంది. 6వ షెడ్యూల్లో స్టేట్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రాల యొక్క షెడ్యూల్ ప్రాంతాల షెడ్యూల్ దగ్గర పరిపాలన ఎక్కడ ఏ రాష్ట్రాల 6వ షెడ్యూల్ పొందుపరచడం జరిగింది. 5వ షెడ్యూల్ అని 6వ షెడ్యూల్లో స్టేట్స్ ని పొందుపరచడం జరిగింది. ఏ స్టేట్స్ అంటే అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ. అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ ఈ 4 రాష్ట్రాల యొక్క షెడ్యూల్ తెగల ప్రాంతాలకు సంబంధించి మాత్రమే 6వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. మిగతా భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల షెడ్యూల్ తెగల రాష్ట్రాల పరిపాలన అనేది ఇక్కడ 5వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో లాస్ట్ ఎగ్జామ్స్ లో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ గురించి అడగడం జరిగింది. 6వ షెడ్యూల్ ఈ కింది ఏ రాష్ట్రాలకు సంబంధించిందని. సో అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ 4 రాష్ట్రాల గురించి మాత్రమే, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి మాత్రమే 6వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. మిగిలిన ఈ 4 కాకుండా మిగిలిన రిమైనింగ్ ఎక్కడైనా స్టేట్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి కానీ షెడ్యూల్ తెగల ప్రాంతాల అభివృద్ధి పరిపాలన గురించి కానీ 5వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. 5వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. సో నెక్స్ట్ 7వ షెడ్యూల్ ఏంటంటే సమాఖ్య తరహా ప్రభుత్వం మనం భారతదేశం అనుసరిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల జాబితా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో 7వ షెడ్యూల్ అధికారాల జాబితా. సో అధికారాల జాబితా అనుకున్నప్పుడు మనకు 3 రకాల అధికారాలు చెప్తాం. 3 రకాల జాబితాలు. ఒకటి ఏంటంటే సో కేంద్ర జాబితా, సో నెక్స్ట్ రాష్ట్ర జాబితా, నెక్స్ట్ వచ్చి ఉమ్మడి జాబితా. సో 7వ షెడ్యూల్లో ఎన్ని జాబితాలు ఉంటాయంటే 3 జాబితాలు ఉంటాయి. అధికారాలు చెప్తారు. కేంద్ర జాబితా ఒకటి, రాష్ట్ర జాబితా ఒకటి, ఉమ్మడి జాబితా. దీని గురించి మళ్ళీ డీటెయిల్ గా సమాఖ్య ప్రభుత్వం అనేటువంటి ఒక టాపిక్ ఉంది, పెద్ద టాపిక్, ఇక్కడ పూర్తిగా డీటెయిల్ గా చర్చించుకుందాం. సో 7వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే అధికారాల జాబితా గురించి చెప్తుంది. కేంద్ర జాబితాలు ఎన్ని ఉన్నాయి, రాష్ట్ర జాబితాలు ఎన్ని ఉన్నాయి, ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశం కేంద్రమే చట్టాలు చేసుకుంటుంది, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం రాష్ట్రమే చట్టాలు చేసుకుంటుంది. ఉమ్మడి జాబితాలో మాత్రం ఈ 2 కలిసి చేసుకోవచ్చు, కేంద్రమే చేసుకోవచ్చు, రాష్ట్రమే చేసుకోవచ్చు. సో దీని గురించి సమాఖ్య ప్రభుత్వం పెద్ద టాపిక్ ఉంది, అక్కడ దీని గురించి పూర్తిగా డీటెయిల్ మాట్లాడుతున్నాం. సో 7వ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే అధికారాల జాబితా గురించి మాట్లాడుతాం. అధికారాల జాబితా గురించి మనం మాట్లాడతాం. సో నెక్స్ట్ 8వ షెడ్యూల్. 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే రాజ్యాంగముచే గుర్తింపబడిన భాషల గురించి చెప్తుంది. చాలా జాగ్రత్తగానండి. రాజ్యాంగముచే గుర్తింపబడిన భాష. రాజ్యాంగంచే గుర్తింపబడినటువంటి భాషల గురించి చెప్తుంది. రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషల గురించి ఏ షెడ్యూల్ చెప్తుందంటే 8వ షెడ్యూల్ చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఏమండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి 17వ భాగంలో మనకు అలాంటి రాజ్యాంగంలో అక్కడ వచ్చిన డీటెయిల్ మనం దాని గురించి పూర్తి చర్చించుకున్నాం. కాబట్టి కొంచెం దీని గురించి అవుట్లైన్ చెప్పుకున్నాం. రాజ్యాంగంచే గుర్తింపబడిన భాష అని చెప్పుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయంటే 14 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయంటే 14 ఉన్నాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషల సంఖ్య ఏంటంటే 22.
ఎనిమిదవ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషల గురించి చెప్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషల సంఖ్య ఎంతంటే 14. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ప్రస్తుతం భారత రాజ్యాంగంచే గుర్తింపబడినటువంటి భాషల సంఖ్య 20. ఎప్పుడు వచ్చింది మనకి రాజ్యాంగం అమల్లోకి? 1950 జనవరి 26కి రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలు ఉంటే 14. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో గుర్తింపబడినటువంటి భాషలు ఎన్ని ఉన్నాయి అంటే 22. సో నెక్స్ట్ 14 ఓకే. 15వ భాష ఏం చూద్దాం? 15 ఏం చూద్దాం, 16 ఏం చూద్దాం, 17 ఏం చూద్దాం, 18 ఏం చూద్దాం, 19. సో నెక్స్ట్ 20, 21, 22 చూస్తున్నాం. సో 15వ భాష సింధీ భాష. సింధీ భాష ఇది 1967 21 రాజ్యాంగ సభ ద్వారా చర్చించడం జరిగింది. సో నెక్స్ట్ 16, 17, 18 భాషలు కొంకణి, మణిపురి, నేపాల్. కొంకణి, మణిపురి, నేపాల్. సో ఇవి 71వ రాజ్యాంగ సభ ద్వారా చర్చ జరిగింది 1992. సో నెక్స్ట్ ఈ 19, 20, 21, 22 ఏంటంటే BDMS, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాల్. సో ఇవి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చర్చలు జరిగింది. రాజ్యాంగ సవరణ అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. రాజ్యాంగంచే అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలు 14. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు 22. 14 ఓకే. 22 అంటే 8 భాషలు పెరగడం జరిగింది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రస్తుతానికి. సో 15వ భాష ఏంటంటే సింధీ భాష. 1967 21 రాజ్యాంగ సభ ద్వారా 15వ భాషను చేర్చాము. కొంకణి, మణిపురి, నేపాలి 71వ రాజ్యాంగ సభ ద్వారా 1992లో చర్చ జరిగింది. సో అట్లాగే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాల్ అనే భాషల్ని 92వ రాజ్యాంగ సభ ద్వారా 2003లో భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఇవి 8 భాషలు పెరిగినటువంటి. అసలు ప్రస్తుతం మామూలుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎన్ని భాషలు అసలు ఏమున్నాయి భారత రాజ్యాంగం గుర్తించబడిన భాషలని మనకు కొంచెం ఐడియా కోసం చూడండి. సో ఈ 14 ఇప్పుడు ఆల్రెడీ చేసినటువంటి 8 భాషల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 14 భాషలు చూద్దాం. సో మనం యాక్చువల్గా మనం చదువుకున్న లాంగ్వేజ్లు ఎన్ని ఉంటాయి? మనం తెలుసుకున్న లాంగ్వేజ్, మనం తెలుగుకున్న భాషలు ఎన్ని ఉంటాయంటే తెలుగు తెలుసు, తెలుగులో చదువుకున్నాం, హిందీ చదువుకున్నాం, సాంస్క్రిట్ చదువుకున్నాం, ఉర్దూ చదువుకున్నాం. సో నెక్స్ట్ మనకు తెలిసిన భాష తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ. తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం. సో 8 భాషలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు అస్సామీ, బెంగాలీ, నెక్స్ట్ గుజరాత్, నెక్స్ట్ కాశ్మీరీ, నెక్స్ట్ పంజాబీ, నెక్స్ట్ ఒడియా. ఇంతకుముందు మనం రాజ్యాంగంలో అమలులోకి వచ్చి అయిపోయిన తర్వాత చేర్చిన తర్వాత 8 భాషలు 8 గురించి చెప్పుకున్నాం. సో ఈ 14 భాషలు ఏంటి? అసలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన 14 భాషలు ఏమున్నాయంటే తెలుగు ఉంది, హిందీ ఉంది, సాంస్క్రిట్ ఉంది, ఉర్దూ ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, మరాఠీ ఉంది. అస్సామీ, బెంగాలీ, గుజరాత్, కాశ్మీరీ, పంజాబీ, ఒడియా. సో ఈ భాషలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ భాషలో రాజ్యాంగంచే ఇంగ్లీష్ అనేది రాజ్యాంగంలో గుర్తింపబడిన భాషగా లేదండి. ఇంగ్లీష్ అనేది రాజ్యాంగంలో గుర్తింపబడిన భాషగా లేదు. ఇంగ్లీష్ రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలుగా చేర్చలేదు. కానీ మనం అధికారంగా వాడుకుంటున్నాం కానీ దాన్ని చేర్చడం జరగదు. కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలు ఏంటంటే 14. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి చెప్పుకున్నాం. సో అట్లాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 8 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు 9వ షెడ్యూల్ చేర్చారు. 9వ షెడ్యూల్ ఏంటంటే భూ సంస్కరణలకు సంబంధించి.
భూ సంస్కరణ చట్టాలకు సంబంధించి 9వ షెడ్యూల్లో చేర్చారు. సో జమీందారీ రద్దు చట్టాలకు సంబంధించి కానీ భూ సంస్కరణ చట్టాల గురించి కానీ షెడ్యూల్లో చర్చలు జరిగింది. ఎప్పుడు చేర్చారంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951 చర్చలు జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చర్చలు జరిగింది. సో మొదటి రాజ్యాంగ సవరణ. సో నెక్స్ట్ అలాగే 10వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి సంబంధించింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఏంటి? పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అంటే వ్యక్తులు తరచుగా రాజకీయ పార్టీల మార్గాన్ని నిరోధించడానికి ప్లస్ ఒక పార్టీ గుర్తుపైన గెలుపొంది ఇమీడియట్ గా వేరే పార్టీకి మారడం, రాజకీయ విలువల పతనం కాకుండా రాజకీయాల్లో నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో 10వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 10వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. ఎప్పుడు చేర్చారంటే 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చర్చడం అనేది జరిగింది. సో దీని గురించి మళ్ళీ ఇంకో క్లాస్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ అలాగే 11వ షెడ్యూల్. సో 11వ షెడ్యూల్ ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలకు అధికార బదిలీ. పంచాయతీరాజ్ సంస్థలకు అధికార బదిలీ. పంచాయతీరాజ్ సంస్థల గురించి చెప్తాను. అధికారాల బదిలీ మనకి యాక్చువల్గా 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అక్కడ వాటి యొక్క నిర్మాణం గురించి మాత్రం చెప్పగలరు, కానీ వాటి యొక్క అధికారాల విధులు అనేది మనకు 11వ షెడ్యూల్లో చెప్పడం జరుగుతుంది. సో పంచాయతీరాజ్ సంస్థల గురించి అధికారాల గురించి ఇక్కడ 11వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అంశాలపై అధికార బదిలీ చేశారంటే 29. లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా బిట్ అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అధికారాల బదిలీ జరిగిందంటే 29 అధికారాల బదిలీ జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ అంటే 73వ రాజ్యాంగ సవరణ 1992 టీవీ నరసింహ కాలంలో జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ 1992 సంవత్సరంలో జరిగింది. 93 నుంచి అమలులోకి వచ్చింది. అలాగే 12వ షెడ్యూల్ ఏంటంటే పట్టణ నగరపాలక సంబంధించింది. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి అధికారాల విధులు, పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాల విధులు. సో ఇది కూడా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అంశాలపైన అధికార బదిలీ జరిగిందంటే 29 అంశాలు చెప్పాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పట్టణ మరియు నగరపాలక సంస్థలకు ఎన్ని అంశాలపై బదిలీ జరిగిందంటే 18 అంశాలు. చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అంశాలపై అధికార బదిలీ జరిగిందంటే 29 అంశాలపై అధికారాలు ఇచ్చారు పంచాయతీరాజ్ సంస్థలు. పట్టణ నగరపాలక సంస్థలకు ఎన్ని అంశాలపై ఇచ్చారంటే 18 అంశాలపై ఇచ్చారు. సో 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి. 74వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే పట్టణ నగరపాలక సంస్థలకి సంబంధించి. సో షెడ్యూల్స్ అనేవి ఇంతతో మనం క్లోజ్ చేసుకున్న ఈ టాపిక్ ని. సో చాలా ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనకు 2 మార్కులు తప్పకుండా రావడం జరుగుతుంది. షెడ్యూల్స్ చదివేటప్పుడు జస్ట్ మనకు ఐడెంటిఫికేషన్, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి 8 అని చెప్పాం. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం 12 అని చెప్పాం. న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడినాయి అని చెప్పాం. న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడినట్టే పార్లమెంట్ యొక్క విచక్షణ పరిధి పెరుగుతున్నట్లే. సో నెక్స్ట్ ఏ చట్టం ఆధారంగా షెడ్యూల్స్ ను పొందుపరిచారంటే 1935 యాక్ట్ అని చెప్పాం. సో నెక్స్ట్ మొదటి షెడ్యూల్ భారత భూభాగాలకు సంబంధించింది. 2వ షెడ్యూల్ జీతభత్యాలకు సంబంధించింది. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి మాట్లాడుతుంది. 4వ షెడ్యూల్ రాజ్యసభలో వివిధ రాష్ట్రాల గల ప్రాతినిధ్యం గురించి చెప్తుంది. 5వ షెడ్యూల్ భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల తెగల పరిపాలనకు సంబంధించింది. 6వ షెడ్యూల్ అస్సాం, త్రిపుర,
మిజోరాం, మేఘాలయ ఈ 4 రాష్ట్రాల గురించి మాత్రమే 6వ షెడ్యూల్ పొందుపరచడం జరిగింది. వీటిలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల దగ్గర పరిపాలన గురించి మాత్రమే ఈ 6వ షెడ్యూల్ పొందుపరచడం జరిగింది. సో 7వ షెడ్యూల్ అధికారాల జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా గురించి మాట్లాడుతుంది. 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే రాజ్యాంగముచే గుర్తింపబడినటువంటి భాషల సంఖ్య. అంతవరకు ఓకే, అంతవరకు రాజ్యాంగం అమలుకి వచ్చినటువంటి షెడ్యూల్. సో 9వ షెడ్యూల్ చేర్చాం. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1950లో చేర్చాం. దేనికి సంబంధించి భూ సంస్కరణ చట్టాల గురించి. అట్లాగే 10వ షెడ్యూల్ చేర్చాం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా 1985లో రాజీవ్ గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ అధికార బదిలీ 11వ షెడ్యూల్ చేశాం. ఏ రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ గురించి 1992లో చేర్చడం జరిగింది. అట్లాగే 12వ షెడ్యూల్ కూడా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పట్టణ నగరపాలక సంస్థల గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే కాంపిటేటివ్ అయితే చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్. అందుకని 1-2 సార్లు ఒక అంశాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. షెడ్యూల్స్ చదువుకునేటప్పుడు షెడ్యూల్ అంటే ఏంటి, న్యాయ సమీక్ష నుంచి మినహాయింపుకున్న భాగమే షెడ్యూల్స్, లేదా అధికారులలో ఒక అంశం గురించి వివరణాత్మకంగా ఇవ్వనప్పుడు ఆ వివరణాత్మకమైన ప్రస్తావన ఎక్కడ చూడొచ్చు అంటే మనం షెడ్యూల్లో చూడవచ్చు. కాబట్టి దీని గురించి ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.